ధనుర్మాసంలో ఎంతో విశిష్టమైన గోదాదేవి కథ ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం విల్లీపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో విష్ణు భక్తుడు. ప్రతిరోజు స్వామివారికి పూలమాలలు సమర్పించేవాడు. రోజు మాదిరిగానే పూలమాల కోసం తులసి వనంకి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయికి కోదయ్య అని పేరు పెట్టారు. కోదయ్య అనగా పూలమాల అని అర్థం. ఆ పేరే వాడుకలో గోదాదేవిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆయన ఆ అమ్మాయిని ఎంతో ముద్దుగా పెంచుతూ శ్రీహరి గురించి చెప్తూ శ్రీహరి యొక్క గొప్పతనం చెప్పేవాడు. అంతేకాకుండా అక్కడ అందరూ కూడా శ్రీహరి ఒక ఆకుపై ఒక చిన్న బాలుని రూపంలో ప్రపంచాన్ని పరిపాలిస్తాడని చెప్పుకునేవాళ్ళు. అలాగే ఆ అమ్మాయికి చెప్పడం వల్ల ఆ అమ్మాయి ఇదియే బృందావనము, ఇక్కడ ఉన్న తన స్నేహితురాలే గోపికమ్మలు, తనే రాధగా భావించి ఎప్పటికైనా కృష్ణుడు తన కోసం వస్తాడు అని ఎదురు చూస్తూ ప్రతిరోజు వాళ్ళ నాన్నగారు తయారు చేసిన పూలమాలలు తను అలంకరించుకొని బాగుంటే అక్కడ పెట్టి స్వామివారికి వేసేలా చూసేది. ప్రతిరోజులాగా ఒకరోజు పూలమాల వేసుకొని అద్దంలో చూస్తూ ఉంటే తన తండ్రి చూసి అయ్యో ఎంతటి అపచారం, రోజు వాడినవి వేస్తున్నానా అని చింతిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కలలో కనపడి ఈ గోదాదేవి ఎవరో కాదు, భూదేవి అంశయే, కాబట్టి తనకు వేసిన పూలమాల నాకు ఎంతో ప్రీతికరం అని చెప్పాడు. ఈ మాటకి సంతసించిన గోదాదేవి ఇంకా మనస్ఫూర్తిగా ఆ విష్ణుమూర్తినే తన భర్తగా భావించి ధనుర్మాసంలో స్వామివారి వ్రతాన్ని సంకల్పించుకుంది. తనే కాకుండా తన స్నేహితురాలతో కూడా వ్రతం చేయించాలని 30 వ్రతులతో స్వామివారికి కీర్తనలు ప్రచురించింది. అదే తిరుప్పావై. ఈ ధనుర్మాసం మొత్తం మీద వైష్ణవ ఆలయంలో ప్రతిరోజు ఉదయం సుప్రభాతం బదులు దీన్నే కీర్తిస్తారు. ఆమె అలా స్వామిని పూజిస్తూ ఉండగా ఒకరోజు గోదాదేవి తండ్రి కలలో స్వామివారు కనపడి శ్రీరంగంలోని రంగనాథ స్వామి గుడిలోకి తీసుకువస్తే అక్కడ గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తారు. ఇదే విషయం శ్రీరంగంలోని పూజారులకు కూడా స్వప్నంలో కనపడి చెప్పడం వల్ల ఈ గోదాదేవి తండ్రి గోదాదేవిని తీసుకొని విల్లీపుత్తూరు నుంచి శ్రీరంగం బయలుదేరి వెళ్తారు. శ్రీరంగం వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ గోదాదేవి స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించగానే ఆమె ఆయనలో కలిసిపోతుంది. అందువల్ల ప్రతి సంక్రాంతి సమయంలో గోదాదేవి కళ్యాణం శ్రీరంగంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.